నా పేరు సంజనా సింహ. నేను 2022 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. సబ్ కలెక్టర్ తెనాలిగా పోస్ట్ అయ్యాను. లాస్ట్ ఆదివారం అంటే 31st ఆగస్ట్ వరదల కారణంగా ఇమీడియట్గా జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రి 10:30కి వచ్చి జాయిన్ అయ్యాను. సో ఈ 1 వీక్ కూడా ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్లోనే ఉన్నాము. మనకి 8 మండలాలు ఉన్నాయి. వాటిలో తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆ మండల్స్లో రిలీఫ్ వర్క్స్ చూసుకోవడం అండ్ ఇప్పుడు రిలీఫ్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్యూమరేషన్ వర్క్స్ చేస్తున్నామండి. సో ఇలా ఈ లాస్ట్ 1 వీక్గా తిరగడం జరిగింది. క్రాప్స్ ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మ్యాక్సిమంగా హార్టికల్చర్లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈరోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్లో వాటర్ ఇంకా రిసీడ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్ వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీడ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. గవర్నమెంట్ ఏ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజ్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇప్పించవచ్చు అని. ఈ వరద ఇంకా నీటి ప్రవాహం వల్ల హై ఫ్లో వల్ల అవి కూడా కొట్టుకుపోయాయి. సో క్యాటిల్ లాస్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్ షెడ్ లాస్ అది కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. చాలామందికి ఆటో నడిపే వాళ్ళు ఉంటారు. ఆటోలు, ఆటో రిక్షాలు, లేకపోతే స్ట్రీట్ కార్డ్స్, పుష్ కార్డ్స్ ఉంటాయి. అవి కూడా దెబ్బతిన్నాయి. అవి కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. ఇంకేమైనా కూడా ఉంటే అది మనం ముందరే ఆలోచించి ఇది మనం పైకి తెలియచేసి కలెక్టర్ మ్యామ్కి అండ్ ఆల్సో మన డిజాస్టర్ టీమ్ వాళ్ళకి కన్వే చేస్తే దాన్ని ఎలా ఎన్యూమరేట్ చేయాలో చెప్తారు. దానికి కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్స్ కాంపెన్సేషన్ అనౌన్స్మెంట్ అండి. ఎన్ని రిలీఫ్ సెంటర్స్ పెట్టాము అనేది మనం చూస్తే సో మనం తెనాలిలో రిలీఫ్ సెంటర్, దుగ్గిరాల్లో రిలీఫ్ సెంటర్, కాకుమాన్లో రిలీఫ్ సెంటర్, మంగళగిరి, తాడేపల్లి, ఎంటీఎంసీ అండ్ పొన్నూరు మున్సిపాలిటీలో రిలీఫ్ సెంటర్స్ పెట్టాము. యావరేజ్గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్గా చేశాము. సెంటర్స్ అనేవి ఎన్ని నంబర్ అంటే అది రోజువారీగా మారుతూ ఉంది కాబట్టి ఐ కెన్ డెఫినెట్లీ నాట్ సే ఇది నంబర్ అని.